వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. జిల్లాలో ఇసుక రవాణా వ్యవస్థ వివాదాస్పదంగా మారుతోంది. ఒంగోలు నగరంలో లైసెన్స్దారుడైన ఇసుక డంపింగ్ యార్డ్ నిర్వాహకుడు భగత్ మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్కు వినతిపత్రం అందించారు. కోటికి పైగా ఖర్చు చేసి యార్డు నిర్వహణకు లైసెన్స్ తెచ్చుకున్నప్పటికీ బయట నుండి భారీగా వస్తున్న ఇసుక వాహనాలను అధికారులు అడ్డుకోపోవడంతో తన వ్యాపారానికి నష్టాలు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాహనాలను అడ్డుకోండి, లేదంటే నా లైసెన్స్ రద్దు చేయండి అంటూ భగత్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 40కి పైగా అక్రమ ఇసుక డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారని, వాటిలో ప్రైవేటుగా ఇసుకను డంప్ చేసి అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల లైసెన్స్దారులైన వ్యాపారులకు మాత్రమే కాకుండా చట్టం పాటించే వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటే కొంతమంది తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక యార్డు నిర్వహణ సాధ్యం కాదంటూ మైనింగ్ జిల్లా అధికారులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంలో జిల్లాల చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా వ్యవహారంలోని అంతరాయాలను బహిర్గతం చేస్తుంది. సార్ అంటే మీరు చెప్తారు లైసెన్స్ అంటే ఏంటి, దాని రూల్స్. ఇప్పుడు ఈ డంపింగ్ అంతా సార్ మీడియా కూడా గందరగోళంగా ఉంది. మీరు కూడా వివరణ ఏంటండి సార్? డంపింగ్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్ ట్రెండ్స్ అండి. మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి. ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది. దాని తర్వాత మా నవంబర్లో ఈ ఎండిఎల్ ఇచ్చారండి. ఎండిఎల్ ఇచ్చిన తర్వాత మేము ఒక 1 మంత్లో మేము కాటా పెట్టుకోవటం, దాని తర్వాత దానికి కావాల్సిన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకొని జనవరి నుంచి మేము అఫీషియల్గా స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేయగానే అదికు ముందు ఈ శాండ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి టౌన్లో. వీళ్ళందరూ ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది. వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది, దాదాపు ఒక 40 వరకు ఉన్నాయండి టౌన్లో. వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీదట మేము వ్యాపారం చేయడానికి వచ్చాం కానీ వాళ్ళతో ఈ దందా చేయడానికి రాలేదు. కాబట్టి మేము ఒక నెల రన్ చేయడంతో మాకు ఒక ₹1 కోటి వరకు నష్టం వచ్చిందండి. మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము. మేము ఆ రోజు నుంచి మళ్ళీ పోయిన నెల మమ్మల్ని కలెక్టర్ గారు పోయిన నెల 13వ తేదీ మీటింగ్కి పిలిచారు. పాత కలెక్టర్
పాత కలెక్టర్ గారికి ఈ ఇల్లీగల్ శాండ్ కుప్పల వాళ్ళందరూ రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో కంప్లైంట్లు ఇచ్చి మా మీద తప్పుడు వార్తలు ప్రచురించడం ద్వారా మేము ఆపరేషన్స్ ఆపేసి మా సొంత వ్యవహారాల్లో చూసుకున్నామండి. లాస్ట్ మంత్ 13వ తేదీ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. ఎందుకు వానాకాలం వస్తుంది, మీరు స్టాక్ పెట్టాలి అని చెప్తే, మాకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి, మేము అంతకుముందు రన్ చేసినప్పుడు కూడా మా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేసినందువల్ల మేము ఆపేసాము, మీరు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు డిపార్ట్మెంట్స్, ఏదైనా సహాయం అందిస్తే మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటే మేము రన్ చేస్తాము, స్టాక్ పెడతాము, మేము ఆల్రెడీ చాలా నష్టపోయామని చెప్పాం. లేదు, ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము, మీరు రన్ చేయండి, ఇల్లీగల్ పాయింట్ల మీద మేము రన్ చేయనీయము, చట్టం ఉపయోగిస్తామని చెప్పారు. మేము ఒక 15 రోజుల నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఈ 15 రోజుల్లో మా మీద రిపీటెడ్గా మళ్ళీ గ్రీవెన్స్కి ఈ ఇల్లీగల్ శాండ్ పాయింట్లు చేసేవాళ్ళు ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు అర్జీలు ఇవ్వటం, అవి వాటి మీద వార్తలు మాకు నెగిటివ్గా రాయించటం, దీనివల్ల మేము వ్యాపారం చేయాలన్నా మాకు చేయలేని పరిస్థితి వచ్చిందండి. మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు. అందువల్ల మేము మా లైసెన్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవటం కోసం మేము ఇప్పుడు మైన్స్ డీడీ గారికి వచ్చి లెటర్ ఇచ్చామండి. సార్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీదట మేము ఫర్దర్గా ముందుకెళ్తామండి. మేమైతే ఒక ₹1 కోటి వరకు నష్టపోయాము. ఇప్పుడు అధికారులు మీరు సహకారం చేస్తే మీరు కంటిన్యూ చేయగలరు? అది మాకు రిపీటెడ్గా చెప్పారండి, కానీ వాస్తవంగా మాకేం చేయట్లేదు. మీరేం కోరుకుంటున్నారు? మేము ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఖర్చు పెట్టామో మేము ₹1 కోటి వరకు ఖర్చు పెట్టాం. మాకు ఏదన్నా దానికి తగ్గట్టు, లేకపోతే ఎవరన్నా ఫర్దర్గా దాన్ని రన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి. మాకు ఈ రాంగ్ నేమ్ మాకు అవసరం లేదండి. దీని మీద ఇప్పటివరకు ఈ శాండ్ మాఫియా వాళ్ళందరూ ఆథరైజ్డ్ శాండ్ డిపో మీద ఇల్లీగల్ శాండ్ డిపోలు దాడి చేయటము, దానికి కొంతమంది మీడియా ఎండార్స్ చేయటం, ఇదంతా మాకు కొత్తగా ఉందండి. మేము ఇదంతా మేము ఫేస్ చేయలేక మేము విత్డ్రా అవుతున్నాం. ఉండొచ్చని, ఎందుకంటే లేకపోతే ఈ ఎండార్స్ చేయకూడదు కదండి. ఇప్పుడు కుప్పల వాళ్ళని వాళ్ళు వెళ్ళి గ్రీవెన్స్ ఇస్తే మా మీద నెగిటివ్గా రాయకూడదు కదండి. అది ఇసుక ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చండి, అది మేము కూడా చెప్తున్నాము, కానీ సొంత అవసరాల నిమిత్తం తెచ్చుకోవచ్చండి. కానీ ఒక పాయింట్లో ఇప్పుడు మీరు నార్త్ బైపాస్లో కనుక చూస్తే ఎప్పుడూ 30 ట్రాక్టర్లు అక్కడ పెట్టి అమ్ముతుంటారండి. అది అమ్మటం అనేది అది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. మాకు ఆథరైజ్డ్గా లైసెన్స్ ఇచ్చారండి, అమ్మటం అనేది మేము చేయాలండి. వాళ్ళు సొంత అవసరాలు కావాలంటే తీసుకెళ్ళొచ్చండి, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సార్ కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ అండి, భరత్ అండి, నేను దానికి ఓనర్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో
కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ, డాక్టర్ ఎస్ సుజిని, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.